వినుషారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశాలు కలవటం వల్ల మాకే మరింత లాభం అన్నది వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి నమ్మకం. మీరేమో 2014లో ఇలా కలవడం వల్ల 5 లక్షల ఓట్లతో వైసీపీ ఓడిపోయింది అంటున్నారు. కలిస్తే మాకే లాభం, మాకు మరీ మంచిది, కలుసుకోమని చెప్తున్నాడు ధర్మశ్రీ గారు. మురళీ గారు, రాజకీయాల్లో ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటాయండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సొంతంగా వెళ్ళాలనుకుంటే అది వాళ్ళ అభిప్రాయం, నేను వాళ్ళని ఏమీ తప్పుపట్టను. కానీ చరిత్రను నిజాలను మార్చలేం కదా. 2014 ఫిబ్రవరిలో ఇదే థియరీ చెప్పారు, ఇదే హైపోథసిస్ చెప్పారు, ముగ్గురు కలవడం వల్ల ఏం కాదు, అలా ఓట్లు మారుతాయి, ఇలా ఓట్లు మారుతాయి, మైనారిటీ ఓట్లు మారుతాయి అన్నారు. కానీ అది ఎలా జరిగిందో మనం రిజల్ట్స్ చూసాము. మాటిమాటికి పాయింట్ ఒకటి తీసుకొస్తున్నారు చూసారా, మైనారిటీ ఓట్లు అటు వెళ్తాయి ఇటు వెళ్తాయి అని. నేను ఒక విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. గోవాలో కూడా మైనారిటీలు ప్రాధాన్యంగా ఉన్న రాష్ట్రమే. దాంట్లో ఏ పార్టీ అధికారంలో ఉందండి ఈరోజు? భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కూడా మీరు చూసుకున్నారనుకోండి, మిజోరాం కావచ్చు, త్రిపుర కావచ్చు, అటువైపు అస్సాం కావచ్చు, మైనారిటీలు అత్యధికంగా ఉన్నారు. కొన్ని చోట్ల అసలు హిందువులు చాలా మైనారిటీలో ఉన్నారు, మిగతా వాళ్ళు మెజారిటీగా ఉండి. నేను చెప్పిన అన్ని రాష్ట్రాల్లో ఎవరు అధికారంలో ఉన్నారు? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సార్, ఈ విషయాలని మీరు పక్కదారి పట్టించి, ఇప్పుడు ఉదాహరణకి మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇచ్చామనుకోండి 4 కోట్లు, అది మతం చూసో కులం చూసో ఇవ్వం కదా. ఇట్లాంటి అపోహలు ప్రజలు పట్టించుకోరు అనడానికి నిదర్శనం మేము ఇక్కడ సీట్లు గెలవడమే. అండ్ రెండో పాయింట్, మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో మీరు తేడా గమనించాలి మురళి గారు. ఏమన్నారు? కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతేనే మనకు మేలు అన్నారు. అది కాకుండా నిన్న ఏమన్నారు? హైదరాబాద్ అంటే వాళ్ళ నాయకులు, ఆయన హైదరాబాద్ మనకు ఉమ్మడి రాజధాని అని మాట్లాడుతున్నారు. అంటే ప్రజలకు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మురళి గారు, వాళ్ళు ఏం చెప్పారు? మేము 3 రాజధానులు చేస్తామని చెప్పారా? చెప్పలేదు. అధికారంలోకి రాగానే మేము 3 రాజధానులు చేస్తామన్నారు, అది చేయలేదు. అది చేయకపోగా ఇప్పటికిప్పుడు ఉన్నట్లుండి లేదు మన హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటారు. అటు కేంద్రంలోనేమో అసలు పూర్తి స్థాయి గవర్నమెంట్ రావద్దంట. అది ఎంత పెద్ద స్టేట్మెంట్ మురళి గారు. ఒక స్టేబుల్ గవర్నమెంట్ మీకు కేంద్రంలో లేకపోతే దేశ భద్రతకు ఎంత నష్టం మనం చూసాం కదా. 1990 నుంచి ఎట్లా కూలిపోయేవో ప్రభుత్వాలు, 1980 కాలం నుంచి మన ఎకానమీ ఎంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఆలోచించకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉన్నట్లు? ఇది నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతున్నాను. సార్, మీరేమో మాకు 175 రావాలి, కానీ సెంటర్లో దేశ భద్రత, దేశ ఎకానమీ స్టీర్ చేయాల్సిన ప్రభుత్వం, దేశాన్ని ముందుకు నడపాల్సిన చోట మీకు మెజారిటీ రావద్దా? అంటే మీకు మెజారిటీ రాకపోతే మీరు వాళ్ళని బెదిరించి ఇక్కడ కావాల్సినవి చేసుకుంటారా? పవర్లోకి రాకముందు ఎందుకు మనం గట్టలేమో పోలవరము? ధర్మశ్రీ గారు, 42% మన రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ కూడా ఇక్కడ నుంచి ఏమో సొమ్ము చేసుకుని ఓన్లీ 38% ఇచ్చి మిగిలిన 4% మీ దేన్ని నొక్కేస్తే మా అవసరం ఉండాలంటే మీకు అబ్సల్యూట్ మెజారిటీ వస్తే మా అవసరం ఉండదని ఓపెన్ గా చెప్పాం. ఇది ఫ్యాక్టే కదా. గుజరాత్ ముఖ్యమంత్రిగా కాదు ధర్మశ్రీ గారు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన ₹1 కూడా రాష్ట్రానికి రాకుండా ఇప్పటి వరకు పోలేదు. మీకు ఇంకొక విషయం తెలుసో తెలీదో, గుజరాత్ లో ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు పని చేసినప్పుడు సెంట్రల్ డెవల్యూషన్ ఆఫ్ టాక్సెస్ 32% ఉండేది. అంటే రాష్ట్రం నుంచి ₹100 వెళ్తే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 ముందు వరకు కూడా కేవలం ₹32 వెనక్కి వచ్చేవి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 42% మాట్లాడండి నిజాలు. 10% పెంచుకోవాల్సి వచ్చింది. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కోట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి 28,000 కోట్లు వచ్చాయి. కాదు ధర్మశ్రీ గారు, నేను మాట్లాడేది ఇంటర్వ్యూ చేస్తున్నారు. ధర్మశ్రీ గారు 32% 42% చేశాము. ఇవన్నీ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టగట్టారండి. వెనకబడిన జిల్లాలకి 1800 కోట్ల ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. 2014 ముందు 32% వస్తుంది, ఇప్పుడు 42% వస్తుంది. అన్ని రాష్ట్రాలకు దేశం మొత్తంగా 1,87,000 గ్రాంట్లు ఇస్తే కేవలం ఆంధ్రప్రదేశ్ కి 28,000 కోట్ల గ్రాంట్స్ ఇచ్చాము. అన్ని రాష్ట్రాలకు 20 లక్షలు, అన్ని రాష్ట్రాలకు కలిపి మేము 1 కోటి ఇల్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి 20 లక్షల ఇల్లు ఇచ్చాము. అరే ఉపాధి హామీ పథకంలో కంటిన్యూస్ గా ధర్మశ్రీ గారు ఇద్దరు కంటిన్యూస్ గా ఒకేసారి మాట్లాడడం వల్ల ఇద్దరు ప్రాపర్ గా ప్రజలు కమ్యూనికేట్ కావు. దయచేసి ఒక తర్వాత మాట్లాడండి. ధర్మశ్రీ గారు ఒక మాట వినండి. వినుషారెడ్డి గారు రైట్ చేసిన పాయింట్ ఒకదాని ముందు సమాధానం చెప్పిన తర్వాత
కాదు కాదు ఆంధ్రప్రదేశ్ ధర్మశ్రీ గారు ఉన్నటువంటి ధర్మశ్రీ గారు వాటాని, కోటాని ధర్మశ్రీ గారు పూర్తిగా మనకి ఇవ్వలేదు. ధర్మశ్రీ గారు వేల కోట్ల ధర్మశ్రీ గారు పదవి పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళు త్వరగా ఆడిస్తున్నారు. చూసారా మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఇప్పుడు తోక పట్టుకొని ఆడిస్తున్నట్టు ఆడిస్తున్నారు గారు. తప్ప ధర్మశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి దయచేసి. కంట్రీస్ గా మాట్లాడడం కంటే కూడా ఒకరితో ఒకరు మాట్లాడితే మీరు మాట్లాడేది ప్రాపర్ గా ప్రజలు కమ్యూనికేట్ అవుతుంది. ధర్మశ్రీ గారు ఆగండి ఒకసారి. మురళి గారు ధర్మశ్రీ గారు ఒక మాట వినండి. మీరేమో కేంద్రంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం అనేటువంటి అంశం ఏదైతే పదే పదే రైజ్ చేస్తున్నారో దాన్ని వినిషారెడ్డిగా తప్పుపడుతున్నారు. స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే అసలు దేశ భద్రతకే ప్రమాదం కదా. వైసీపీకి అసలు కనీసం ఆలోచన ఉందా ఈ విషయంలో? కాదు ఒక్క నిమిషం ఆగండి. వారు సమాధానం చెప్పితే మీరు రియాక్ట్ అవ్వండి. ధర్మశ్రీ గారు అసలు వైసీపీకి ఏమైనా ఆలోచన ఉందా? భద్రత ప్లస్ ఎకానమీ రెండు అడగండి. ఏమండి వీళ్ళు ఒక్కరూ ఉద్ధరించేస్తారా? దేశ భద్రత కోసం ఏంటంటే అందరూ కూడా కలిసి కట్టుకు ఉండాలి. దేశ భద్రత కోసం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉంటే సరిపోదు. అక్కడ ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. గుజరాత్కి ఏమో ఎక్కువ ప్యాకేజీలు ఇవ్వడం, గుజరాత్కి ఏమో ఎక్కువ పెట్టడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పక్కన పెట్టడం అంటే తప్పు కదా. మనకి ఇప్పుడు అందరికీ దామాసా పద్ధతిలో ఏ విధంగా అయితే రాష్ట్రాలకు వాటా ఉందో వాటా ఇవ్వాలి కదా. మనకు ఓన్లీ 37% ఇచ్చి 42%కి మిగిలినటువంటి 5% అదర్ కొద పెట్టుకోవడం వల్ల అడ్డగోలు విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రాందే కాదా? మరి కేంద్రాన్ని మనం సహకరించాలంటే ఎలా సహకరిస్తాం? అంచేత మన అవసరం ఉంటే డెఫినెట్ గా కేంద్రం ఒక మెట్టు దిగుతుంది. మీకు మేము సపోర్ట్ చేయాలని అనుకుంటే, మీకు ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వస్తే ఇంకా రాష్ట్రాల్లో ఏమో తోకపాట్లా వాడుకుంటారు, ఉపయోగపడతారు రాష్ట్రానికి.